హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీకు ఆల్రెడీ ముందు వీడియోలో కూడా నేను షేర్ చేశాను. రీజనింగ్ సంబంధించి మీకు నేను క్లాసెస్ అయితే చెప్పాలి అనుకుంటున్నాను. సో, అందులో ఫస్ట్ వచ్చేసి నెంబర్ సిరీస్. ఇప్పుడు నేను చెప్తున్న రీజనింగ్ అనేది ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి అందులో కానిస్టేబుల్స్, ఇంకా బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్ అండ్ ఎస్ఎస్బి ఇలా అనమాట. ఎటువంటి వాళ్ళకైనా ఇది రైల్వే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, రైల్వే జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా. సో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోస్ని లైక్ చేస్తూ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ కోసం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నెంబర్ సిరీస్లో నేను చెప్పేది మిస్సింగ్ నెంబర్స్. మిస్సింగ్ నెంబర్స్లో ఇక్కడ ఫస్ట్ ఒక సమ్ ఇచ్చారు, 1, 6, 26 అండ్ డాష్ అండ్ లాస్ట్ వన్ 426. ఆన్సర్స్ 86, 76, 96 అండ్ 106. ఇప్పుడు ఇచ్చిన ఈ డాష్లో ఏ నెంబర్ వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ మనకి 1కి 6 మధ్యన డిఫరెన్స్ చూడండి. 1కి 6 మధ్యన డిఫరెన్స్ 6లో 1 తీస్తే 5 వస్తుంది. సో నెక్స్ట్ 2 టైమ్స్ చూసుకుందాం. 26లో 6 మైనస్ చేయండి. 26లో 6 మైనస్ చేస్తే 20 వచ్చింది. అంటే ఇక్కడ 5 వచ్చింది ఫస్ట్ 2 నెంబర్స్ మధ్యన డిఫరెన్స్. అదేవిధంగా సెకండ్ 2 నెంబర్స్ మధ్యన డిఫరెన్స్ 20 వచ్చింది. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే 5ని ఇంటూ 4 చేస్తే 20 వస్తుంది. సో అదేవిధంగా ఇప్పుడు 26కి 6 మధ్య డిఫరెన్స్ 20 వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఈ డాష్లో అనమాట వీటి డిఫరెన్స్కి ఇంటూ 4 చేయాలి. అంటే 20 ఇంటూ 4 చేయాలి. 20 ఇంటూ 4 చేస్తే 4 20s are 80. సో ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు ఈ డాష్లో ఎంత నెంబర్ వస్తుందో ఆ నెంబర్ నుంచి 26 మైనస్ చేస్తే మనకి డిఫరెన్స్ అనేది 80 రావాలి. సో అలాంటప్పుడు మనం ఈ డాష్లో ఏ నెంబర్ వస్తుందనేది ఎలా తెలుస్తుంది? 26కి 80 ప్లస్ చేద్దాం. 80 ప్లస్ చేస్తే 106. సో ఈ డాష్లో ఎంత వస్తుంది? 106 వస్తుందని ఎజంప్షన్ అనమాట. సో అది కరెక్టా లేదా మనం ఎలా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు దీన్ని మనం క్లారిటీగా తెలుసుకోవాలంటే ఇక్కడ 426 నుంచి 106 మైనస్ చేయాలి. 106 మైనస్ చేస్తే 320 వస్తుంది. సో 26కి 106 మధ్యన డిఫరెన్స్ ఎంత? 80 కాబట్టి ఈ 80 ఇంటూ 4 చేస్తే 320. సో 426 106 మైనస్ చేస్తే సో ఇక్కడ 106కి 26 మైనస్ చేస్తే 80 వస్తుంది. సో 80ని 4తో మల్టిప్లికేషన్ చేస్తే 426కి 106 మధ్యన డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ ద ఆన్సర్ 106. సో ఈ విధంగా మనం ఇచ్చిన ప్యాటర్న్ అయితే అర్థం చేసుకొని చేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.